హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం మైసూర్కి వెళ్తున్నాం. మైసూర్లో మైసూర్ జూ ఈ వీడియోలో చూద్దాం. అలాగే నేను ట్రావెల్ చేసిన ప్లేసెస్ ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళైనా మీరు చూడొచ్చు. మైసూర్లో చిన్న చిన్న ప్లేసెస్ చాలానే ఉన్నాయి, కానీ మెయిన్గా వెళ్ళే ప్లేసెస్ ఒక 5 ఉన్నాయి. మీరు ఒకవేళ మైసూర్కి ప్లాన్ చేస్తే 2 days 1 night ప్లాన్ చేసుకొని రండి. మన తెలుగు స్టేట్స్ నుంచి ప్రైవేట్ బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ అండ్ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. సో మీరు లేదు అంటే మీరు బెంగళూరులో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే డైరెక్ట్ బెంగళూరుకి వచ్చి సరౌండింగ్ ప్లేసెస్ కూడా మీరు చూసుకోవచ్చు. బెంగళూరు టు మైసూర్ వే కూడా చాలా బాగుంటుంది. సో మైసూర్ జూ కానీ, మైసూర్ ప్యాలెస్ కానీ చాలా టైం టేకింగ్. సో మాకు టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ పెద్ద ప్లేసెస్ కవర్ చేసుకొని తర్వాత వేరే ప్లేసెస్కి వెళ్ళిపోదామని ఫస్ట్ జూకి వచ్చేసాం. సో ఈ జూ ఎంట్రన్స్ ఇది. ఈ మైసూర్ జూ అనేది మన మన తెలుగు స్టేట్స్లో ఉన్న జూ కన్నా చాలా చిన్నది, బట్ ఇక్కడ కొన్ని ఎక్కువ ఎనిమల్స్ కనపడతాయి. కూర్గ్ ప్లాన్ చేసుకొని రిటర్న్లో బెంగళూరుకి వచ్చేవాళ్ళు ఈ మైసూర్లో ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయండి. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చి పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఈ మ్యాప్ని మీరు ఫోటో కానీ వీడియో కానీ తీసుకొని వెళ్ళండి. లోపల ఎందుకంటే కొంచెం ఏ ఎనిమల్స్ ఎక్కడ ఉంటాయి అనేది ప్రాపర్గా తెలియదు, మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఎంట్రీలోనే మనకి చాలా బర్డ్స్ కనబడతాయి. అండ్ మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా క్రౌడ్ ఉండే. ఇండియా టాప్ 5 జూస్లో మైసూర్ జూ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏ జూ ఇంత మెయింటైన్గా ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ. ఈ జూ పార్క్ ఎంట్రీలో మీకు నార్మల్ డేస్లో 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అండ్ వీక్ డేస్లో అండ్ పబ్లిక్ హాలిడేస్లో 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ మీకు బ్యాటరీ వెహికల్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు 100 రూపీస్ పే చేస్తే మీకు ఆల్మోస్ట్ జూ అంతా 6 kilometers మొత్తం మీకు చూపిస్తాడు అన్ని యానిమల్స్. ఫస్ట్ ఎంట్రీలోనే మనకి అన్ని బర్డ్స్ కనబడతాయి. సో ఆల్రెడీ ఎన్నో ప్లేసెస్లో జూ ఇంకా సఫారీ చాలా చూసాము. మనం ఫాస్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో బర్డ్స్ దాటిన వెంటనే మనకి ఫస్ట్ లెపర్డ్ కనబడుతుంది. సో మేము ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ పడుకొని ఉన్నాయి. సో అక్కడ చూడండి, దూరంలో పడుకొని ఉంది. మైసూర్ జూ మైసూర్ ప్యాలెస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometers ఉంటుంది. మీరు ప్యాలెస్ నుంచి ఇక్కడికి ప్రైవేట్ బస్సెస్ తీసుకొని రావచ్చు, లేదు అంటే ప్రైవేట్ ట్యాక్సీస్ కానీ ఆటోస్ కానీ చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎనిమల్స్ చాలా హెల్తీ ఉన్నాయి. నేను విన్నది ఏంటంటే అన్ని జూస్ కన్నా మైసూర్ జూలో చాలా హెల్తీ ఉంటాయి ఎనిమల్స్ అని చెప్పేసి విన్నాను. సో ఇక్కడ చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. సో లోపల మీకు ఒక జలతరంగని అని చెప్పేసి వాటర్ ఫాల్స్ ఉంటుంది, చాలా బ్యూటీ ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ జలతరంగని తర్వాతనే మనకి హైనాస్ కనబడతాయి. సో ఆఫ్టర్నూన్ వచ్చాము కదా, అన్నీ స్లీప్ మోడ్లో ఉన్నాయి. ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ హాక్ డీస్. సో డీస్లో డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. అలాగే మనకి మైసూర్ నుంచి ఊటీ వెళ్ళే దారిలో మనకి ఆన్ రోడ్ మీదనే చాలా కనబడతాయి డీర్స్. అండ్ మనం ఊటీ సైడ్ ఏ సఫారీ ట్రై చేసినా మనకి డీర్సే కనబడతాయి. నెక్స్ట్ ఇక్కడ బియర్స్ ఉన్నాయి, దీని తర్వాతనే ఎలిఫెంట్స్ వచ్చాయి. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉన్నాం. సో దారిలో మనకి ఇండియన్ ఎలిఫెంట్స్ తర్వాత ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉంది. సో ఇది చాలా డేంజర్ ఎలిఫెంట్ అంట, సో దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు. జూ ఎంట్రీలోనే మనం ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ క్యారీ చేస్తే వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ ఈవెన్ బయట నుంచి వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేయరు. జూ మొత్తంలో మనకి ఒక క్యాంటీన్ ఉంది. సో మ్యాండేటరీ క్యాష్ తీసుకెళ్ళండి. ఇక్కడ అప్పుడప్పుడు సిగ్నల్ ఉండదు. సో స్టాల్స్ దగ్గర మీరు కొన్నిసార్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా మ్యాప్ క్యారీ చేయండి అని. మ్యాప్ క్యారీ చేస్తే మీరు అన్నీ చూడొచ్చు. స్నేక్స్ చూసాము, దాని తర్వాత ఇప్పుడు హిప్పోస్ అయిపోయిన వెంటనే మనకి జిరాఫీస్ వస్తాయి. సో ఈ జిరాఫీస్ చాలా హెల్తీ ఉన్నాయి. మేము ఇప్పటి వరకు చూసిన జూస్లో ఇంత హెల్తీ జిరాఫీస్ ఫస్ట్ టైం ఈ జూలోనే చూసాము. సో 6 kilometers ఉంటుంది కంప్లీట్ జూ ఇది. సో ఆల్మోస్ట్ చాలామంది జూ కదా ఆల్మోస్ట్ చూసాం కదా అనుకుంటాం, కానీ మైసూర్ జూ చాలా స్పెషల్. మీరు ఒకవేళ మైసూర్కి వస్తే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.